పోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో 2 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందంటూ ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు మండిపోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడి సెగలకైతే జనాలు తల్లడిల్లిపోతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 10 జిల్లాల్లో రికార్డు స్థాయిలో కూడా మనకు ఉష్ణోగ్రతలు కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు తోడు ఇటు వడగాళ్ల తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వడదెబ్బ బారిన కూడా పడి ప్రజలు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురవుతున్నారు. సూర్యుడు మండుతున్నటువంటి తీరుకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిప్పుల కొలిమిల మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకైతే మండిపోతున్నాయి. సోమవారం, మంగళవారం అయితే కంప్లీట్ గా కూడా నిన్న మొన్న రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఒకవైపు ఎండల పెరుగుదలకు తోడు సలసల మాడిపోతున్నటువంటి పరిస్థితులలో రికార్డు స్థాయిలో కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా సరే దాదాపు 10కి పైగా జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఒకసారి నమోదైనటువంటి ఉష్ణోగ్రత వివరాలు ఆయా జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భేలాలో, దాంతో పాటు నిర్మల్ జిల్లా, పెద్దపల్లి జిల్లా మంతనిలో 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.8, కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ టౌన్ లో 45.8, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.8, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 45.6, నల్గొండ జిల్లా దామరచెరలో 45.6, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.2, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో 45 డిగ్రీలు. ఈ విధంగా కూడా ఉష్ణోగ్రతలు మనకు 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేటలో కూడా నమోదైంది. సేమ్ ఈ జిల్లాలో కూడా సోమవారం కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైంది. కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మొత్తం అయితే అల్లడిల్లిపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సునీత. ప్రధానంగా చూసుకుంటే మనకు నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఈ జిల్లాలో 45 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితులలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండ బారిన పడకుండా, వడగాళ్ళ బారిన పడకుండా, వడదెబ్బ సోకకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. నిప్పుల కొలిమిగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే సాయంత్రం సమయానికి వచ్చేసరికి కూడా ఒకటేసారి వాతావరణంలో మార్పులు మనకు కనిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం అక్కడక్కడ పడుతుంది. ఒకవైపు పైనుంచి బాణుడి బగబగలు, సూర్యుడి వేడికి, ఉష్ణోగ్రతకు తోడు అక్కడక్కడ పడ్డటువంటి చిరుజల్లుల వలన ఏర్పడినటువంటి భూ ప్రతాపంలో ఉన్నటువంటి భూగర్భంలో వచ్చేసినటువంటి వేడితో కూడా ప్రజలైతే ఉక్కిరిబుక్కిరి అవుతున్నారు. ఇటు కింద నుంచి వేడి, పైనుంచి వేడితోటి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలంగాణలో చాలా చోట్ల కూడా కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లన్నీ కూడా మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగానే కనిపిస్తుంది. ఇక నేషనల్ హైవేస్ పైన అయితే ఆల్మోస్ట్ 1 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా హెవీ వెహికల్స్, ట్రక్స్ గానీ, గూడ్స్ వెహికల్స్, పెద్ద పెద్ద ట్రక్కులు కూడా నడపకుండా లారీ డ్రైవర్లు అయితే పక్కనే పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఇంజన్ హీట్ తోడు వాతావరణంలో వేడి వలన కూడా ఇంజన్స్ ఎక్కువగా హీట్ అవుతున్నాయి, స్టక్ అవుతున్నాయి, బండ్లు పాడైపోతున్నాయి, నడవలేవు ఉద్దేశంతో ఆ వేడిని తట్టుకోలేక హెవీ వెహికల్స్ ను, ట్రక్స్ ను కూడా నేషనల్ హైవే పక్కనే డ్రైవర్ కాపీ రెస్ట్ తీసుకొని నైట్ టైం జర్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎండలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1:30 నుంచి 3:34 వరకు కూడా రెస్ట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వడదెబ్బ బారిన పడి ప్రజలు చనిపోతుండగా చాలా మంది కూడా తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు తమకు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కూడా. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.